ముందుగా అది పెద్ద కాన్స్టిట్యున్సీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో నాలాంటి ఒక యువకుడికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇది ఒక పెద్ద బాధ్యత కాబట్టి ఈ బాధ్యతని ఫుల్ఫిల్ చేసే దాంట్లో నా వంతు కృషి ఎప్పుడు నేను కృషి చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటానని తెలియజేస్తున్నాను. ఇప్పటికే కూడా చైర్మన్ గా ఒక ఆమోదముద్ర వేసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన ఇప్పటికీ గత 6-7 సంవత్సరాలుగా ప్రజలతోనే కలిసి మమేకమై ఉన్నాము. నాన్నగారు ఎలక్షన్ 2015 నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు ప్రజలతో లేకుండా అయితే లేదు. ఆ రోజు నుంచి ఒక చిన్న సమస్య ఉన్నా సరే, ఒక వాళ్ళకి ఇంట్లో సమస్య ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళతో పాలు పంచుకున్నాను. ఒక కరోనా సమయంలో వాళ్ళ కోసం కష్టపడడం జరిగింది. వరదలు వస్తే కష్టపడడం జరిగింది. ఒక ఆపద వస్తే వాళ్ళతో ఉన్నాము. అదేవిధంగా రేపు కూడా మా కుటుంబం మేమందరం కూడా ప్రజలతోనే, చంద్రగిరి ప్రజల కోసమే మేము ఎప్పుడు ఉంటామని తెలియజేస్తున్నాను. ఏ విధంగా ప్రజలకు ముందుకు పోతున్నారు? గత 5 సంవత్సరాల్లో సుమారు 900 కోట్ల పైన చంద్రగిరి కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేయడం జరిగింది. కొన్ని వందల సీసీ రోడ్లు కావచ్చు, కొన్ని వందల వర్కులు కావచ్చు. అదేవిధంగా అన్ని విధాలుగాను ఆర్థికంగా మన ప్రజల్ని ఇబ్బంది ఎప్పుడు బాగుండాలని చెప్పి ఒక ఉద్దేశంతో సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఒక అర్హత ప్రామాణికతగా ఒక కులం, మతం, పార్టీ చూడకుండా మనం ఈ రోజు వరకు ప్రజలతో ఉండడం జరిగింది. రేపు కూడా ఇదే విధంగా ఒక అభివృద్ధిలో కావచ్చు, ఒక సంక్షేమంలో కావచ్చు, వ్యక్తిగతం చేసిన సేవలో కావచ్చు, అన్నిట్లోనూ ఎటువంటి కులానికి, మతానికి, పార్టీలకి భేదం లేకుండా ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తాము.